పూర్తిగా మనం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా చూసాము. ఆ తర్వాత మనం ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం ఉంది. ఈ మొత్తం విషయంలో ఏంటిదంటే కేవలం ఒక ముఖ్యమంత్రిని డిఫేమ్ చేయాలి, ఆయనను పూర్తిగా డిమెంట్ చేయాలి, ఏ విధంగా ఆయన మీద విమర్శ చేయాలనేటువంటి ఉద్దేశం. ఆయన మీద హత్యాయత్నం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రజలందరూ ఆందోళనలో ఉండి నాయకులందరూ ఆయనను పరామర్శించేటువంటి టైంలో ఉన్నప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటువంటిది ఒకటి. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అనేటువంటిది ఒకటి. ఎందుకంటే ఇది పూర్తిగా అటు టీడీపీ చేసింది, టీడీపీ మొత్తం స్క్రిప్టింగ్ అనేటువంటిది టీడీపీ చేసింది, ఏ విధంగా దాడి చేయాలనేది పథకం టీడీపీ చేసింది అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది డ్రామా అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం అనేటువంటి దాన్ని ఎట్లా చూడాలి? రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నిన్న దాడి జరిగిన తర్వాత నుండి కొద్దిసేపటి అంటే 1-2 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ చేస్తున్నటువంటి కామెంట్లు, ఒకవైపు ప్రెస్ మీట్ల ద్వారా, మరొక వైపు ఎక్స్ ఖాతా ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా దీన్ని ఒక ట్రోల్ చేసేందుకు వినియోగించేటువంటి ప్రయత్నం నీచమైనటువంటి రాజకీయానికి, వికృతమైనటువంటి పోకడలకు తెగబడిందనే మనం చెప్పొచ్చు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుమారుడు నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తమ సామాజిక మాధ్యమాల ద్వారా, అటు ఎక్స్ ఖాతా ద్వారా కానీ మరొక వైపు ప్రెస్ నోట్ల ద్వారా ఈ ఘటనని ఇది ఒక డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేది. ఒకవైపు సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుండి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ వరకు కూడా అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ ఘటనని ఖండించడం, ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడల్ని ఎవరు కూడా ఆహ్వానించకూడదన్న ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే దానికి పూర్తి విరుద్ధంగా, పూర్తిగా వికృతమైనటువంటి మనస్తత్వంతో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ దగ్గర నుండి దీన్ని మొదలుపెట్టారు, అక్కడి నుండి నారా లోకేష్ ఇచ్చినటువంటి లైన్లోనే మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిస్పందన అంతే స్థాయిలో కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెటిజన్లలో కానీ సామాన్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కూడా అసలు ఇటువంటి నీచ రాజకీయాలు డ్రామాలు చేసేది చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది అని గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడు జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చంద్రబాబుకి అలిపిరిలో ఘటన జరిగినప్పుడు ఏ విధంగా ఒక చేతికి దెబ్బ తగిలితే ఇంకో చేతికి కట్టుకున్నారో అటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నట్టు పరిస్థితుంది. ఇస్మాయిల్, సతీష్, ఒక ప్రధానమైనటువంటి విషయము, జగన్మోహన్ రెడ్డి వేల జనాల మధ్యలో ఉన్నారు, బస్సు మీద ఉన్నారు, ఒక రాయి డైరెక్ట్గా ఆయన తలకు వచ్చి తాకినటువంటి దృశ్యము వీడియో రికార్డ్ అయింది. ఆయన కణత మీద, ఆయన కనుబొమ్మ మీద ఒక తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ తర్వాత రక్తస్రావం జరిగింది. ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, బ్యాండేజ్ అయింది, తర్వాత టెస్టులు చేశారు. చాలా స్పష్టంగా ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఎవరైనా అన్నం తినే వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని డ్రామా అంటారు. ఎందుకంటే ఒక మనిషి తన మీద రాయి వేసుకొని ప్రాణాన్ని పోగొట్టుకునేంత తీవ్రమైనటువంటి ప్రమాదం చేసుకునేటువంటి ఎక్కడైనా ఉంటుందా? ఇటువంటిది డ్రామా చేయగలరు అంటే కనీసం డ్రామా అని చెప్పడానికి ఎవరైనా ఒకవేళ నిరాహార దీక్ష కూర్చున్నా, లేదంటే ఇంకేదైనా ధర్నా చేసినా అట్లాంటి వాటిని ఏమన్నా నాన్నగానే ఉంటుంది. కానీ ప్రాణం పోయే స్థితిలో ఉండి ఒక నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే కనీసం దేన్ని ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది కూడా ఇంత ఇన్సెన్సిటివ్గా ఏ విధంగా ఉంటారు అసలు నాయకులు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం ఈ విధంగా ఉంటుంది. మనం చూడొచ్చు భారతదేశంలో ఇతర ఏ రాజకీయ పార్టీలకి ఇటువంటి అవలక్షణం కానీ, ఇటువంటి దుర్లక్షణాలు కానీ, ఇంత అమానవీయమైనటువంటి వ్యక్తిత్వం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నిన్న దాడి జరిగిన తర్వాత యావత్ సమాజం కూడా ఖండించింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పైన జరిగినటువంటి దాడి కంటికి కానీ కొంచెం 1 ఇంచు తగ్గి కంటి మీద జరుగుంటే ఎటువంటి నష్టం జరిగేదో అందరికీ తెలుసు. అంతేకాకుండా రక్తస్రావం జరిగింది. ముఖ్యమంత్రితో పాటుగా పక్కనే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది. గాయాలు కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నా సరే కేవలం ఒక వికృత పోకడలతో ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇక్కడ డ్రామాలు చేసిన వాళ్ళకి ప్రతిది కూడా డ్రామా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక సామెత ఆంధ్రప్రదేశ్లో బాగా పాపులర్గా ఉంటుంది. సో ప్రతి అంశాన్ని కూడా డ్రామాగా చేయడం అలవాటైపోయింది. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఆ పార్టీకి సంబంధించిన నెటిజన్లు ఈ అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు గతంలో కొద్ది రోజుల కింద ఇదే కృష్ణా జిల్లాలో నందిగామలో నా పైన రాయి పడిందంటే ఒక రాయి చూపిస్తారు. వాస్తవానికి అది చంద్రబాబుకి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ దెబ్బ తగిలింది లేదు, గాయమైంది లేదు. కానీ ఇక్కడ అది మాత్రం సీరియస్నెస్ అనేది ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైద్యులు పరీక్షలు చేశారు, ప్రభుత్వ వైద్యులే పరీక్షలు చేశారు, గాయం తీవ్రత ఎలా ఉందో చూశారు. దాంతో పాటుగా కళ్ళ ముందు కనిపిస్తుంది రక్తస్రావం జరిగింది. ఇంత జరిగినా సరే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇది ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ప్రజల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తమ నైజం బయటపడడంతో పాటు దీని కుట్రకు ఎక్కడైతే ఛేదిస్తారో. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు దగ్గర నుండి అచ్చెన్నాయుడు వరకు ఎవరు కూడా ఈ ఘటనమైన సమగ్రమైన విచారణ జరగాలని ఎవరు కోరడం లేదు. ఇందులో దోషులకి శిక్ష పడాలని కూడా ఎవరు కోరడం లేదు. తెలుగుదేశం పార్టీ నుండి దీని వెనుక కుట్రను ఛేదించాలని కూడా ఎవరు కోరడం లేదు. కేవలం దీన్ని రాజకీయ అంశంగా మార్చి దీన్ని తప్పుడు ప్రచారం చేయడమే దృష్టి పెడతారు. సో ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందన్న ఒక అభిప్రాయం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. దానికి మరింత బలపరిచేలాగే ఇటువంటి ప్రచారం కూడా జరుగుతుందని ఈ ప్రచారం చేస్తున్న విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలు గతంలో కూడా బెయిల్ సందర్భాల్లో చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ సందర్భాలు ఏ విధంగా డ్రామాలు ఆడారో, అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళేటప్పుడు ఫైల్స్ పేరుతో ఏ విధంగా డ్రామాలు ఆడారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నెటిజన్లు కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ అసలు రాజకీయ పార్టీగా ఒక స్వభావం ఉండాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని దాటి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక తప్పుడు ప్రచారానికి దిగజారిపోయే నీచ రాజకీయానికి తెగబడిందని అయితే సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ సో మచ్. మనం చూడొచ్చు ఏ విధంగా ఈ మొత్తం హత్యాయత్నానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేనలు కొద్ది రోజుల నుంచి చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, లేదంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిపై తమ అక్కసును ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అయితే అదే ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుంది? వారిని ఆదర్శంగా తీసుకొని అభిమానులు సామాన్యులు ఇదే తరహాలో వ్యవహరిస్తారు. తమ లీడర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రేరణగా తీసుకొని హింసకు పాల్పడతారు. ఇప్పుడు సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనకు అలాంటి పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది.